ఫస్ట్ మహారాష్ట్ర ముచ్చట కాదు కానీ మన సంగారెడ్డి లోకల్ టైగర్ జగ్గారెడ్డి అన్న ఉట్టి కొట్టే ప్రోగ్రాం కాడికి పోదాం. ఈ నడమ పండుగైనా పబ్బమైన పేరంటమైన అకేషన్ ఏదైనా వెకేషన్ తీసుకోకుండా సెన్సేషన్ లెవెల్ సెలబ్రిటీ ఎత్తుండు మన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గన్న. ఏహే మామూలుగా లేదుగా ఏర్పాటు పోరగాలంతా పోటీలు పడబట్టే ఉట్టి కొడుతందుకు. అగో జగ్గన్న కూడా దిగినట్టుండగా మొత్తానికి అట్లా జరిపిండు కిట్టయ్య ఉట్ల పండుగ. అదట్లా పెడితే మహారాష్ట్ర ముంబై పూణే తానే సిటీలల్లా మామూలుగా జరగలేదుల్లా ఉట్టి కొట్టే ప్రోగ్రాం. కృష్ణాష్టం అనగానే ఉట్టి కొడుతందుకు వేల మంది పోటీలు పడుతుంటారు గిట్ల అక్కడ. ఎవ్వరి టీం వాళ్ళదే. పండుగ నాడు పగటిలు చురువైందంటే పొద్దిగా దాకా నడుస్తూనే ఉంటది. ఇక ఈ తాప కూడా మస్తు జోరు మీద నడిచింది. ముంబైలో సీఎం ఫడ్నవీస్ సారు మంత్రులు అక్కడ లోకల్ లీడర్లు అంతా హాజరుపడ్డారు ప్రోగ్రామ్ కు. ఓదికు స్టేజ్ మీద ఆటలు పాటలు నడుస్తుంటే ఇటు కిందనేమో ఊట్లు కొట్టే ప్రోగ్రాం నడుస్తూనే ఉంటది. ఇక చూడు ఒకల భుజాల మీద ఇంకోళ్ళు కాలు పెట్టుకుంటా ఎక్కుకుంటా మీదికి పోతుంటే ఎంత టెన్షన్ నడుస్తుంటుందో. ఎక్కటోళ్ళ కంటే ఎక్కువ చూసేటోళ్లకు డక్కు డక్కుమంటది మీ దాకా పోయినాక ఏడబడతారో అని. అన్నట్టు ఈ తాప తానేలా ఉట్టికొట్టి ఇట్లా వరల్డ్ రికార్డు నమోదైందట. ఇప్పటిదాకా ఇట్లా 9 వరుసలు కట్టుకుంటా మీ దాకా పోయేటోళ్ళట ఉట్టి కొడుతందుకు. ఇక ఈ తాప 10 లైన్లు కట్టి ఉట్టి కొట్టి కొత్త రికార్డు కొట్టిరట. మొత్తానికి ట్రెడిషన్ కంటిన్యూ చేసుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు మహారాష్ట్ర పోలుకి. ఇట్లా ఏ మాట కామాట గణపతి పండుగ అయినా కృష్ణాష్టమైనా బొంబాయిలో బొంబాటుగా జరుపుకుంటారు.